హలో ఫ్రెండ్స్, నేను మీ మమత. వెల్కమ్ టు మమతాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో పాలకూరలో టమాటో వేయకుండా, నీళ్లు పోయకుండా టేస్టీగా గ్రేవీగా ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. మనం మామూలుగా పాలకూర చేసుకోవాలంటే చాలు టమాటో వేయాల్సిందే అన్నట్టు వేస్తూ ఉంటాం. కానీ టమాటో వేయడం వల్ల మనకి కిడ్నీలో స్టోన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో అలాంటి ప్రాబ్లం లేకుండా టమాటాలు వేయకుండా గ్రేవీగా చిక్కగా ఎలా రావాలో ఈ వీడియోలో చూపిస్తాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, శనగపప్పు, మినపప్పు, అలాగే ఎక్స్ట్రాగా 2 టేబుల్ స్పూన్ని శనగపప్పుని యాడ్ చేసుకోండి. ఇలా పాలకూరలో శనగపప్పులు అక్కడెక్కడగా తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో ఇది కాస్త వేడయ్యాక వెంటనే నా 3 పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీన్ని పచ్చిమిర్చి మీద పడకుండా మూత పెట్టేసి ఒక 1 మినిట్ వరకు ఈ విధంగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి ఎన్ని పాలకూర కట్టలు తీసుకుంటే అన్ని ఉల్లిగడ్డలు తీసుకోండి. ఇక్కడ నేను 2 పాలకూర కట్టలు తీసుకున్నాను. సో అందుకోసమే 2 ఉల్లిగడ్డలని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్స్ని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోకి ఇప్పుడు కొద్దిగా పసుపుని వేసుకొని మూత పెట్టేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఆనియన్స్ ఈ కలర్కి వచ్చిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న పాలకూరని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. కాడలైనా సరే వేసుకోండి, మంచిగా కుక్ అవుతాయి ఈ పాలకూరలో. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి పాలకూరని కింది నుంచి పైకి 3 to 4 టైమ్స్ వరకు ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఎప్పుడు కూరగాయలే కాకుండా అప్పుడప్పుడు ఇలా ఆకుకూరలు చేసుకొని తినండి. అండ్ పిల్లలకు కూడా అలవాటు చేయండి. ఇలా పోపు గింజలు ఎక్కువగా వేసి పెడుతుంటే వాళ్ళకి తినాలని అనిపిస్తుంది. సో వాళ్ళకి ఇష్టమయ్యేలా ఇలా చేయండి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసామంటే చూడండి, పాలకూర అంతా కూడా చాలా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక 2 టైమ్స్ ఈ విధంగా కలుపుకుందాం. మధ్య మధ్యలో బాగా కలయబెట్టుకుంటూ బాగా ఉడికించుకోవాలి. ఇదంతా కూడా ఉడికిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. కారాన్ని కొంచెం తక్కువగానే వేసుకోండి. ఇలా కారం వేసుకున్న తర్వాత వెల్లుల్లి అనేది మెయిన్ అండి, తప్పకుండా వేసుకోండి. ఇలా ఒక 4-5 వెల్లుల్లిని కచ్చపచ్చగా దంచి ఇలా వేసామంటే మనకి ఎల్లిపాయ కారం లాగా ఇలా పాలకూరలో వేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇలా 3 వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టేసి ఒక 4 to 5 మినిట్స్ వరకు చిన్నగా కుక్ చేస్తే మనకి పాలకూర అనేది చక్కగా కుక్ అవుతుంది. ఫైనల్లీ ఒకసారి టేస్ట్ చేయండి, ఉప్పు కారం అన్నీ సరిపోయాయా లేదా అని. ఇంకా అన్నీ సరిపోయినాయి అంటే కనుక స్టవ్ అనేది ఆఫ్ చేయండి. మనకి ఆ పాలకూర అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. మీరు కూడా ఎప్పుడైనా టమాటో వేయకుండా, నీళ్ళు పోయకుండా పాలకూరని గ్రేవీగా చేసుకోవాలంటే ఈ మెథడ్లో ట్రై చేయండి. సూపర్గా వస్తుందండి. ఇంకా పిల్లలు కూడా చాలా బాగా తింటారు. నా వీడియో కనుక మీకు నచ్చి యూస్ఫుల్గా అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరిన్ని వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.